ఏదైతే ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి లిక్కర్ కేసు లేదా ఏసీబీ విచారణలో ఉన్నటువంటి లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏసీబీ కోర్టులో విచారణలో బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్లు ప్రారంభమైనవి. ఎందుకు ఒకటో ఛార్జ్షీట్ వాస్తవంగా ఒకసారి ఛార్జ్షీట్ ఇస్తే అయిపోతుంది, 45 రోజులకి బెయిల్ ఇచ్చేయచ్చు. లేదు సీరియస్ అని కూడా 90 రోజులు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు. అంతకు మించి ఉంచాల్సిన అవసరం లేదు, ఉంచే అవకాశం లేదు న్యాయస్థానాల పరిభాష. తర్వాత మళ్ళీ శిక్ష పడ్డ రోజున జైలుకు పంపించేటటువంటి విషయంలో ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏళ్ల తరబడి ఉంచాలన్నటువంటి ప్రణాళికలో భాగంగా చెవిరెడ్డి అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఆ చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటే సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చింది. ఇంకొక వైపున చెవిరెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టు విచారించొద్దు అంటూ హైకోర్టులో వాదనలు హైకోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొస్తే హైకోర్టునే మందలించింది సుప్రీంకోర్టు. తాజాగా ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద విచారణ దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలి, ఒకళ్ళ కేసుతో మరొకరికి ముడిపెట్టడం తగదు. ట్రయల్ కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మీద అసహనం వ్యక్తం చేసింది. మద్యం అక్రమ కేసులో 4 నెలలుగా నిర్బంధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, అదే కేసులో మరో నిందితుడి బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ సర్కార్ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద తుది తీర్పు వచ్చే వరకు ఇతర బెయిల్ పిటిషన్ల మీద విచారణ నిలిపేయాలంటూ ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఇప్పుడు ఆపినటువంటి నేపథ్యం, ఏసీబీ కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి నేపథ్యంలో త్వరలో బెయిల్ వచ్చేసే అవకాశం ఉంది.